ఓటు వేసారా? ఎలా ఉంది ఫెసిలిటీస్ అంతా కూడా మీది సార్ కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఎస్, ఓటు వేసారా? ఓటు వేసామండి. మీరు మీ వైఫ్ ఇద్దరు కలిసి మార్నింగే వచ్చారు? మార్నింగే వచ్చాం. అందరూ మార్నింగ్ వస్తేనే మంచిది, ఎందుకంటే తొందరగా అవుతుంది అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. తొందరగా అవుతుంది, ప్లస్ క్రౌడ్ ఈజ్ వెరీ లెస్. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కూడా పీస్ఫుల్గా రావచ్చు, పీస్ఫుల్గా చేయొచ్చు అండ్ అవాయిడ్ లాంగ్ క్యూస్. అదొకటి. రెండోది అన్నా ఓటు హక్కు అనేది కంపల్సరీగా అందరూ ఉపయోగించాలి. ఆ విధంగా మనం ఎవరు మనకి మన రాష్ట్రానికి మన దేశానికి యాజ్ ఎ హోల్ మంచి చేస్తారో వాళ్ళని మనం అలాంటి నాయకుల్ని, విచక్షణ జ్ఞానం ఉన్న నాయకుల్ని ఎన్నుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. చాలామంది కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, హడావుడి ఉంటారు. సరే 6 o'clockకి వేద్దాం, ఆ లోపు వచ్చి వేద్దాం అనుకుంటారు, కానీ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఏం చెప్తారు ఓటు వేయని వాళ్ళకి? ఏం చెప్తారు? మీరు ముందరే వచ్చి ఓటు వేసి తర్వాత వెళ్ళండి. ఓకే, మీరు ఇక్కడ ముందర ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే 7 కల్లా వచ్చేస్తే ఆర్ 7:15 ఆ ప్రాంతాల్లో వచ్చేస్తే ఏంటి, యూ డోంట్ టేక్ మోర్ దాన్ 5 minutes. ఓకే, 5 minutes నాకు టైం లేదు, లెస్ దాన్ 5 minutes. ఓకే, నాకు టైం లేదు అని చెప్పడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ యువర్ బర్త్ రైట్, సో యూజ్ ఇట్. ఓకే, అండ్ ప్లీజ్ చూస్ ద రైట్ లీడర్. Okay, and don't miss that opportunity, because this is your future investment. This is your future investment. Okay, how you wanted to run your state, how you wanted to run your country, you are choosing it. Don't miss that opportunity. Okay, I wish all leaders to lead the country and lead the state in a better and in a joyful way. Anyway, teacher Amiru? I'm a consultant అండి. ఓకే, సో యూజ్ ఇట్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ ఆఫ్ ఆల్ ఇండియన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓటు వేసారండి? వేసాండి. ఎంత టైం పట్టింది? జస్ట్ సెకండ్. మొత్తం ఫెసిలిటీస్ అంతా ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగున్నాయి. ఏదైనా ప్రాబ్లం లోపల అరేంజ్మెంట్స్ ఆర్ ఆల్ ఓకే. ముందు కన్నా బాగానే ఉందా, లేకపోతే ఈసారి బాగుందా, ప్రీవియస్లీ ఓట్ వేసినప్పుడు బాగుండేనా? యాక్చువల్లీ దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఓటింగ్. ఎందుకు అలాగా? ఎప్పుడు ఓట్ వేయలేదు, ఈసారి ఎందుకంత మీకు రెస్పాన్సిబిలిటీ వచ్చింది? సమ్ ఎక్సైటెడ్. ఓకే, ప్లస్ మా వారు చెప్పారు కదా, వీ హ్యావ్ టు యూజ్ అవర్ రైట్ అని చెప్పి. సో ప్రీవియస్ ఎందుకు ఓట్ వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? అప్లై చేయలేదు. ఓకే, జూబ్లీహిల్స్ ప్రజలకు అందరికీ కూడా ఏం చెప్తారు అంటే, మీరే కొన్నిసార్లు అప్లై చేయని పరిస్థితి ఉంది, కానీ ఈసారి మాత్రం అప్లై చేశారు, మీ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? అదే మా వారు చెప్పినట్టు మీ విచక్షణ జ్ఞానం అది యూజ్ చేసి ఎవరికి ఓటేయాలి, లెట్ రైట్ పార్టీ విన్, దట్స్ ఆల్. ఎస్, మనకి ఇక్కడ ఫ్యామిలీ అయితే కనిపిస్తూ ఉంది. ఫస్ట్ టైం ఓటేసారా? లేదండి. ప్రీవియస్లీ ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఓకే, ఎంత టైం పట్టిందండి లోపల? It's just took 1.5 to 2 minutes, that's it. ఓకే ఓకే, It was everything is smooth and then just we went by the process. వెళ్ళారు, లోపలికి వెళ్ళారు. అంటే అప్రిషియేట్ ద హోల్ ఫ్యామిలీ అండి, మొత్తం ఉదయాన్నే వచ్చి ఓటేస్తున్నారు. Okay, thank you. చాలా మంది కూడా ఆఫీస్కి వెళ్ళాలని హడావుడిలో ఓటు ఈవినింగ్ వచ్చి వేసుకుందాంలే అనుకుంటారు, కానీ ఆ లోపు వాళ్ళు ట్రాఫిక్లో ఉండడం, మిస్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏం చెప్తారు ప్రజలకి? అందరినీ వచ్చి ఓటు హక్కు అయితే వాడుకోమని చెప్తాం, దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. రైట్ క్యాండిడేట్ని ఎన్నుకోమని చెప్తాం. యూజ్ ద రైట్ క్యాండిడేట్ and then elect him as an MLA. He will serve for you. ఒకవైపు కూడా అనేక మంది వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటింగ్ పరిస్థితి మాత్రం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి అంటే రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీస్తో పాటు అనేక మంది మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. జనరల్ పబ్లిక్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎగ్జైటెడ్ ఉన్నారు. ఒకవైపు ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఓట్ వేయాలంటే ఒక సెలబ్రిటీ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, లేకపోతే జనరల్ పబ్లిక్ అన్న కూడా ఆ అవేర్నెస్ ఇవ్వడము. ఈసారి మాత్రం మొత్తం మీద కూడా అరేంజ్మెంట్స్ అంతా కూడా బాగానే ఉన్నాయని కూడా చెప్తున్నారు. కొత్తగా ఓటింగ్ అసిస్టెంట్ బూత్ అయితే మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది. దాదాపు 55 మెంబర్స్ వరకు క్యాండిడేట్స్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి అయితే మనం పోలింగ్ బూత్ వద్ద అయితే ఉన్నాము. మొత్తం మీద కూడా జనాలు ఎగ్జాక్ట్లీ 7 o'clockని కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి దాదాపు
నోటాకి సంబంధించి కూడా ఈ లిస్ట్ అంతా మనకు ఒక్కసారి అయితే కనిపిస్తుంది. లిస్ట్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి లంకల, మరోవైపు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్. వీళ్ళందరిది కూడా డిఫరెంట్ ఇండిపెండెంట్ పార్టీస్, అంటే ఇండిపెండెంట్ నుంచి కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది అయితే ప్రస్తుతం కనిపిస్తున్నారు. టోటల్ మనకు ఒక్కసారి చూస్తే 58 మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. లాస్ట్ వచ్చేసి శ్రీకాంత్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఈసారి మాత్రం చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ గుర్తులు, ఫ్రాక్స్ కానీ, లేకపోతే జ్యువెలరీ కానీ, లేకపోతే సీసీటీవీ ఫుటేజ్, రిమోట్ కంట్రోల్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనకు ఒక్కసారి కనిపిస్తున్నాయి. దాదాపు మనకి 58 మెంబర్స్ మాత్రం ఈ పోటీలో అయితే ఉన్నారు, ప్రస్తుతం బరిలో దిగారని తెలుస్తుంది. కానీ ప్రధానంగా చూసుకుంటే కూడా దీస్ ఆర్ ద మేజర్ పార్టీస్. మనకి ఒకవైపు బీజేపీ నుంచి దీపక్ రెడ్డి లంకల, మరోవైపు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, మాగంటి సునీత గోపీనాథ్. ఈ 3 పార్టీల్లో మాత్రం ఖచ్చితంగా టఫెస్ట్ ఫైట్ అయితే ఉండబోతుందనే పూర్తిగా చెప్పొచ్చు. ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఒక్కసారి అయితే పోలింగ్ బూత్ లోపల అయితే చూడొచ్చు, చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మెయిన్ క్యాండిడేట్ ఇక్కడ పొలిటికల్ లీడర్ మాత్రం మాగంటి సునీత. ఎగ్జాక్ట్లీ తన సెకండ్ ఓట్ అయితే ప్రస్తుతం వినియోగించుకున్న పరిస్థితి. తను ఇంక్ మార్క్ చూపిస్తూ కూడా కుటుంబం అంతా ఓటు వేయడం, ఆ తర్వాత ఎవ్రీబడి హ్యాస్ టు రైట్ టు ఓట్ అంటూ కూడా తను చెప్పిన పరిస్థితి. ఒక్కసారి ఓటు వేయడానికి వచ్చారా? ఒకవైపు ఎలా అనిపిస్తుంది బయట అంతా ఫెసిలిటీస్ అంతా ఓకే గుడ్, అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు స్లిప్ ఈజీగానే ఇచ్చారా? స్లిప్ నాకు ఆల్రెడీ ఇంటికాడ ఇచ్చారండి. అంటే ఫెసిలిటీస్ అంతా కూడా బాగానే ఉంది. ఓకే రైట్. ఏం చేస్తారు మీరు? నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తాను. చాలా మంది ఓటు వేయాలంటే బద్దకిస్తుంటారు. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పొలిటీషియన్, ఇన్ఫ్లుయెన్సర్, సాధారణంగా అయినా ఒక పబ్లిక్ చెప్తే కానీ ఆ అవేర్నెస్ రాదు. జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? అవేర్నెస్ అనేది ఏం లేదు. అట్ ది ఏజ్ ఆఫ్ 65 ఐఎమ్ కమింగ్, అదే 7:30. అవును. సో అవేర్నెస్ ఏముంది? సో మనకేంటంటే ఓట్ వేయాలని చెప్పి వీ హ్యావ్ టు యూటిలైజ్ అవర్ రైట్ టు ఓట్, క్యాస్ట్ అవర్ ఓట్. రైట్. ఒకవైపు పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఓటక్కు వినియోగించుకోవడానికి కూడా తరలి వస్తున్నారు. మరోవైపు అనేక మంది వస్తున్న పరిస్థితి. ఫ్యామిలీస్ అందరు కూడా ఆఫీస్లో రష్గా వెళ్ళే వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అనేక మంది ప్రస్తుతం తరలి వస్తున్న సిచ్యువేషన్. ఖచ్చితంగా ఓటింగ్ పరిస్థితి అయితే పెరిగే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద కూడా అనేక మంది ఓటు వేస్తున్నారు, ఫ్యామిలీస్ వస్తున్నారు, ఫస్ట్ టైం ఓటర్స్ వస్తున్నారు, పిల్లలు, ముసలి వాళ్ళందరూ కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 65-70 ఇయర్స్ వాళ్ళు కూడా ప్రస్తుతం తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓటర్స్కి కూడా ఫెసిలిటీస్ చాలా నీట్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొబైల్ ఫోన్ తీసుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళాలంటే కూడా అనుమతి లేదు. కానీ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఈజీగా మనము చూడొచ్చు, ప్రతి దగ్గర కూడా ఫ్లెక్సీలు కానీ ఫ్లెక్సీల్స్ అన్ని బ్యానర్స్ అవన్నీ కూడా పెట్టిన సిచ్యువేషన్. ఒకసారి డ్రోన్ కూడా చూడొచ్చు. ఈసారి మాత్రం డ్రోన్ ఫెసిలిటీస్ ప్రతిదీ కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనము ఆర్టీ విజువల్స్లో కూడా చూడొచ్చు, ఎటైనా అల్లర్లు జరిగినా లేకపోతే పోలింగ్ బూత్లోకి కూడా చొరబడిన ఇటువంటివి రికార్డ్ చేయడానికి కూడా డ్రోన్ అయితే ప్రస్తుతం ఉంది. ఎక్కడైనా కార్యకర్తలు కూడా గుమ్మిగూడు ఉన్నారు, ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ డ్రోన్లను కూడా ఎవ్రీ పోలింగ్ బూత్ వద్ద అయితే పెట్టారు. ఈచ్ పోలింగ్ బూత్ దగ్గర ఒక డ్రోన్ అయితే పెట్టారు. ఎక్కడి నుంచి అయినా ఫ్లై చేయడానికి పోలీసులు కూడా పూర్తి పర్మిషన్ ఇచ్చారు. పోలింగ్ బూతే కాకుండా పరిసర ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మానిటర్ చేస్తారు. ఓటర్కి సంబంధించిన అసిస్టెంట్స్ కూడా బూత్స్ దగ్గర పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసారి ఓటర్స్కి మాత్రం అనేక ఫెసిలిటీస్ అయితే ఇచ్చిన పరిస్థితి. ఒకవైపు ఇక్కడ మన డ్రోన్స్ కూడా చూడొచ్చు. ఇదంతా ఎక్కడి వరకు మానిటర్ అవుతుంది? ఇది మొత్తం ఈ చుట్టుపక్కల ఈ ఏరియా మొత్తం మానిటర్ అవుతుంది. ఈ బూత్ సంబంధించి ఎక్కడైనా మనం ఈ పర్మిషన్ అనేది ఎలా ఇచ్చారు మనకి డైరెక్ట్ గవర్నమెంట్ వాళ్ళు. ఈ బూత్ ప్రతి బూత్ లో మా డ్రోన్ సిబ్బంది వాళ్ళు అయితే ఒకళ్ళు ఉన్నారు, ఒక పర్సన్ అంటూ ఉన్నారు. అంటే మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఇన్స్ట్రక్షన్స్ అంటే నియర్ బై ఎక్కడైనా జనం కానీ
చెప్పండి. ఈ నియర్ బై 5 members కన్నా అబౌవ్ ఎవరైనా ఉన్న వాళ్ళని డ్రోన్ ఫ్లై చేస్తే ఇది మొత్తం కూడా యూట్యూబ్ ద్వారా 140 ఈ నేను మొత్తం నా ఆపరేటింగ్ మొత్తం యూట్యూబ్ ద్వారా జిహెచ్ఎంసీ కమిషనర్ చూస్తారు. వాళ్ళు నాకు అక్కడ నుంచి నాకు ఏమైనా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా మనం ఈ ఇయర్ ఫోన్స్ ద్వారా నాకు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇది ఆనే ఉంటది 6 o'clock వరకు కూడా ఇదంతా కూడా ఆనే ఉంటది. పూర్తిగా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి అంతే. వాళ్ళు ఏ ఏరియా అయితే ఇప్పుడు రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, వాళ్ళు ఏ ఏరియా గైడెన్స్ ఇచ్చారో ఈ మానిటర్ అంతా ఎక్కడ ఉంది? కంట్రోల్ నుంచి మొత్తం అంతా కూడా మానిటర్ అవుతుంటది. వాళ్ళు ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఇచ్చారో మనకి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు. ఏ ఏరియా ఫ్లై అవ్వచ్చు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క కూలింగ్ బూత్ కి ఒక్కొక్క డ్రోన్. అవును, ఒక్కొక్క ఒక డ్రోన్. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? మాకైతే ఏమైనా ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడు మీతో ఉంటాం మేము అని చెప్పేసి మనకి టచ్ లో ఉంటారు ఎప్పుడు కూడా. ప్రతి ఎవ్రీ ఫ్లై చేసిన ఎవ్రీ టైం లైవ్ మొత్తం వెళ్తూనే ఉంటది. అది మీరు ప్రొఫెషనల్స్ అంతా కూడా? డ్రోన్ ప్రొఫెషనల్. ఒకవేళ ఏదైనా గ్యాదర్ ఉంటే మీరు ఈ గ్యాజెట్ ద్వారా కూడా పంపిస్తుంటాం. రైట్. దీని ఏమంటారు? RS3 డ్రోన్. ఇది డ్రోన్ RS3. ఒక్కసారి ఇదంతా కూడా డ్రోన్ ఫెసిలిటీస్ కూడా కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ఇక్కడ డ్రోన్ ప్రొఫెషనల్స్ అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. మరోవైపు ఏదన్నా సోషల్ గ్యాదరింగ్ ఉన్నా, ప్రచారం జరిగినా, ఎటువంటి అవాంఛనీయ ఘటన జరిగినా కూడా వీళ్ళు ఏదైతే ఫోన్ ద్వారా కూడా కనెక్ట్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ వెళ్తుందని మొత్తం మీద అయితే తెలుస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.